అంటే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అంతేనా? అలాగేనా అన్నాడు పౌలు గారు? అలాగే అన్నాడు. అంటే పిల్లలకి కోపం రాకుండా ఉండాలంటే ఓ మాట మనం చెప్పుకుందాం. తండ్రి ఒకవేళ సిగరెట్ కాలుస్తున్నాడు అనుకో పిల్లోడు ఎదురుగా, అనుకుందాం మళ్ళీ మనమాట, ఏమండి కాలుస్తుంటే ఆ సిగరెట్ కాలుస్తున్నప్పుడు పిల్లోడు చూసినప్పుడు వాడు కూడా ఏం చేస్తాడంటే ఆవిడ కాల్చినా కాల్చకపోయినా నోట్లో పెట్టాడు అనుకో, ఏంట్రా నువ్వు దెబ్బ వేసావనుకో పొరపాటున, నువ్వు కాలిస్తే తప్పలేదు కానీ నేను నోట్లో పెట్టుకుంటే తప్ప అంటాడు. అంటే వాడికి ఆటోమేటిక్ ఏమొస్తుంది? కోపం వస్తుంది. అమ్మ అయినా సరే సినిమా చూడొద్దురా అందనుకో, ఈ అమ్మ మొబైల్లో చూస్తుందనుకో, ఆడికి కోపం రాదా? ఖచ్చితంగా వస్తుంది. అయితే ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క శిక్ష, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభు యొక్క బోధ అంటే ఆ బోధలో మనం ముందు నడిస్తే, అంటే పెంచండి అన్నాడు. ఇక్కడ పాస్టర్ గారు ఎంతవరకు సంఘంలో వరకే పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, ప్రార్థన చేసి పంపించేస్తాం. సండే స్కూల్ టీచరు ఆ రోజున ఆదివారం నాడు వాళ్ళకి ఏమో నేర్పిస్తుంది, పంపించేస్తుంది. కానీ ప్రతిరోజు ఎవరితో ఉంటారు? తల్లిదండ్రులతోనే ఉంటారు కదా పిల్లలు. కాబట్టి వాళ్ళ ఎదుట మనం మాదిరికరమైన జీవితాలు జీవించాలి. వాళ్ళ ఎదుట మనం జీవిస్తూ వాళ్ళకి ప్రకటించాలి. అందుకని ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క శిక్ష. కొంతమంది చెప్తూ ఉంటారు ఏమనంటే, మా నాన్న నేను వాక్యం చదివితే కానీ నాకు ఫలానది కొనివ్వనని అనేవాడు, మా అమ్మ ఆ రోజు ప్రార్థన చేయకపోతే నాకు అన్నం పెట్టననేది అని చాలామంది సేవకులు చెప్తూ ఉంటారు ఈ రోజున. వాళ్ళందరూ గొప్ప గొప్ప సేవకులు అయ్యారంటే ఎలా అవుతున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి మాదిరి నేర్పించారు. మనం బడికి వెళ్ళకపోతే తిడతాం, కొడతాం, నయ్యానో భయానో కాలు చేతులు కట్టేసేని తీసుకొని పెడతాం ఎక్కడ బడిలో. అందులోకి పంపించాక ఇంకా వాళ్ళు బయటకు రాలేరు కాబట్టి వదిలేస్తాం. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి క్రమంగా రావట్లేదంటే, క్రమం లేదంటే అవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి. అందుకని ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచండి అన్నాడు. సామెతల గ్రంథంలో ప్రభునందు ప్రియులరా 22వ అధ్యాయం 6వ వచనం మనం చూసినప్పుడు, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, వాడు పెద్దోడైపోయిన తర్వాత దాని నుండి తొలగిపోడు. అమ్మ వింటున్నారు అందరూ? జాగ్రత్తగా సంతోషం వింటున్నావు కదా? నా మాట అర్థమవుతుంది కదా? ఓకే. బాలుడు నడవలసినటువంటి త్రోవ వాడికి నేర్పు అన్నాడు. అంటే వాడికి నేర్పాలంటే ముందు మనకు రావాలి కదా. ఇప్పుడు ఓ సంగతి ఏంటంటే అంతే కదమ్మా. ఇప్పుడు నేను ఏదైనా నేర్పాలనుకో, మీకు ఓ పాట నాకు వచ్చి కాబట్టి నీకు వచ్చినా రాకపోయినా వచ్చేదాకా నేర్పడానికి ప్రయత్నం చేస్తాను. అది నాకు రాకపోతే, పాస్టర్ గారండి నాకు కీబోర్డ్ నేర్పండి అన్నాడు అనుకో, వెస్లీ వచ్చి ప్యాడ్ వాయిస్తాడు. అంటే వెస్లీ అంటే విక్లిఫ్ తమ్ముడు కదా, ఒరే నాయన మీ అన్నయ్యకి వచ్చి కానీ కీబోర్డ్ నాకు రాదు కదరా అంటాను. ఎందుకని? అది నాకు రాదు కాబట్టి. అంటే నాకు వచ్చిందైతేనే నేను నేర్పగలను. అర్థమవుతుందా? బాలుడు నడవలసిన త్రోవని నేను నేర్పాలంటే దానిలో నేను నడుచుకుంటూ ఉంటేనే నేను నేర్పగలను. మీ పిల్లలకు ఇక నుండి మీరు నడుచుకుంటూ అలా నేర్పితే పెద్దోడైన తర్వాత దానిలో నుండి తొలగిపోడు. ఇప్పుడు అప్పారావు గారు కానీ, వానమ్మ కానీ, నేను కానీ, ప్రభునందు ప్రియులారా, మేమందరం కన్వర్టెడ్, అంటే మధ్యలో క్రైస్తవులు అయ్యాను. అందువల్ల మా తల్లిదండ్రులు మాకు ఈ క్రమాన్ని మొదటి నుంచి నేర్పలేదు. ఏమన్నా అంతేనా? అంతే కదమ్మా. మన తల్లిదండ్రులు ఎవరైనా ప్రభు నమ్ముకున్నారా? లేరు కదా. మనం చిన్నప్పుడు ఎవరు నమ్ముకోలేదు, మన ద్వారా మనం నమ్ముకున్నాం. అందుకని మనకి ఈ బోధ, ఈ శిక్ష వాళ్ళు ఏమీ నేర్పలేదు. మనము మన ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు మాకు పుట్టినటువంటి పిల్లలు, ఇప్పుడు సపోజ్ మా పాప ఉంది, ఆ అమ్మాయి మా క్రైస్తవులు కాబట్టి మా భార్య అని మాకు పుట్టింది కాబట్టి ఆ అమ్మాయికి మొదటి నుంచి మా పిల్లలకి మేమేంటి ఆ బోధ, ఆ శిక్షే నేర్పించుకుంటూ వచ్చాం. ఇప్పుడు పెద్దదైన తర్వాత ఇక్కడికి కాలేజీలు కానీ డ్యూటీలు కానీ వెళ్ళిన తర్వాత ఈ లోక సంబంధమైన విషయాలు వాళ్ళకి తెలిసేవి, కానీ అంతకుముందు ఏమీ తెలిసేవి కాదు. అసలు లోకం అంటే ఏంటో మా అమ్మాయికి అసలు తెలిసేది కాదు. ఎందుకంటే ఆ సాక్ష్యం మేము చెప్తేనే తెలుసు తప్ప వాళ్ళకి తెలియదు.
ఇప్పుడు అన్నీ చూస్తున్నారు, వింటున్నారు కాబట్టి వాళ్ళు గ్రహించగలుగుతున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభు యొక్క బోధ, అది హమ్మింగ్ వచ్చేస్తుంది, ప్రభు యొక్క బోధ, ఆయన శిక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ శిక్ష విధించాలి అంటే, శిక్ష అంటే ఏంటి అని చంపేయడానికా, లేకపోతే ఆయనకి బాధ పెట్టడానికా, కాలు ఇరిసేయడానికా, కళ్ళు తీసేయడానికా శిక్షిస్తాము? కాదు కదా. దెబ్బ కొట్టినా తిట్టినా దేని కొరకు చేస్తాము? వాళ్ళు మంచి నడవడికను అలవాటు చేసుకొని ఓ పద్ధతిలో వెళతారు, ఒక క్రమ పద్ధతిలో వెళతారని చెప్పి. అందుకని బాలుడు నడవలసిన త్రోవను వాడుకు నేర్పు అంటే, ముందు నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకున్నది వాడికి నేర్పగలను. కీబోర్డ్ గురించే మాట్లాడినందా కదా. మొన్న వచ్చిన తర్వాత మన దగ్గరికి 2 పిల్లలు వచ్చారు, 3 నెలల క్రితం, 2 నెలల క్రితం. ఒరే నీకు ఎలాగొచ్చిందిరా కీబోర్డ్, ఇంత బాగా వాయిస్తున్నావురా అన్నాను పిల్లోడిని. ఆడు చూస్తే ఇంతే ఉన్నాడు, ఆడు జోయల్ గాడు అంత ఉన్నాడు అనుకుంటున్నాను, ఇంకొంచెం పెద్ద ఉంటాడేమో లేకపోని. ఏమరా అంటే, మా నాన్న యూట్యూబ్లో చూసి మాకు నేర్పించారు అంకుల్ అన్నారు. వాళ్ళిద్దరు పిల్లలు చిన్నోళ్ళు. వాళ్ళ నాన్న నేర్చుకొని వాళ్ళకి నేర్పించాడంటే ఎంత బాగా వాయించారో. ఆ వారం ఒక్కరోజు మళ్ళీ పిల్లలు తీసుకురాలేదు వాళ్ళని. చిన్న పిల్లలు ఎంత బాగా, తబలా ఒకడు, కీబోర్డ్ ఒకడు. అబ్బా ఎలా నేర్చుకున్నారంట? వాళ్ళ నాన్న యూట్యూబ్లో వాళ్ళ నాన్న మళ్ళీ ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి వాయించడం నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు. కానీ వాళ్ళ తాతయ్య గారు మంచి విశ్వాసి, మంచి బాగా పాడతాడు. వాళ్ళ తాత బాగా పాడతాడు, రమణ గారు అని, మోషే అంటాం ఆయన్ని. ప్రభునందు ప్రియులారా, కానీ ఈ పిల్లలు వాళ్ళు ఆదివారం నాడు వెళ్ళిపోయి ఆయా చర్చిలో వాయిస్తున్నారంట పిల్లలు. అంటే అది ఎలా? కొంతమంది, మా అబ్బాయి ఉన్నాడు, వాడికి నేను నేర్పలేదు. వాడు వీళ్ళందరూ వాయిస్తుంటే చూసి నా దగ్గరికి వచ్చి, మా శిష్యులందరూ వాయిస్తుంటే వాళ్ళు వేళ్ళు కదుపుతుంటే అవి చూసుకుని నేర్చేసుకున్నాడు మావాడు. అలాగే మా పాప కూడా పెట్టాం, కానీ ఆ ట్రైనింగ్ వల్ల ఏం రాలేదు. ఆమెకు కూడా అలాగే నేర్చుకుంది. ఎందుకంటే నాకు రాంది నేనేం నేర్పుతాను చెప్పండి కదా. కానీ వాళ్ళు నేర్చుకొని మనం నేర్పాలి. దేవుని యొక్క సన్నిధి అంటే దేవుని మందిరంలోకి వెళ్ళడం, వాక్యం చదవడం, వాక్యం ధ్యానించడం, ప్రార్థన చేయడం, ఇది మాదిరికరమైనటువంటి జీవితం. ఇక నుంచి మీ బాధ్యత ఎంతో ఉంది. ఎందుకనంటే నాకు ఇటీవల తెలిసింది, సచిన్ టెండూల్కర్ కూతురు కదా, మనవరాలు ఏదో చెప్పారు. కాబట్టి మరి ఇటువైపు అటువైపు కాదు. ప్రభునందు ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలు అనేవారు, వారు ఒక క్రమ పద్ధతిలో వాక్యానుసారంగా నడుచుకోవాలంటే వారికి మాదిరికరమైన జీవితాలు మనల్ని చూసి నేర్చుకోవాలి. మనం చెప్పే మాటల వల్ల కాదు, చూసి నేర్చుకోవాలి. ఎప్పుడు మనం చిన్నపిల్లల్లాగానే ఉంటామని అనడానికి వీల్లేదు. అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడంటే, నేను చిన్నపిల్లవాడిగా ఉండేటప్పుడు, 11వ వచనంలో, నేను చిన్నపిల్లవాడిలాగా ఉండేటప్పుడు పిల్లవాడి చేష్టలు చేశాను, పెద్దోడైన తర్వాత పెద్దోడిలాగా వ్యవహరించాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను అన్నట్టున్నాడు. అంతే అర్థమవుతుందా? మనం చిన్నపిల్లల వయసు స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు 6 సంవత్సరాలు వాడికంటే వాడికి పెద్దోడికి 8వ సంవత్సరం నడుస్తుందంటే ఇప్పుడు మీ స్టేజ్ ఇంకా పెద్దరికం వచ్చింది మీ ఇద్దరికి, తల్లిదండ్రులకి. అందుకని ఏంటంటే మీరు మాట్లాడినా, కూర్చున్నా, నిలబడినా ఒక తల్లి వలన పిల్లల క్రమం రావాలన్నా ఆ తండ్రి యొక్క ఆ ఆలోచనలు కూడా వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడతారు. అందుకని తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళు ఏం బాగా చదవకపోయినా మోకాలించి ప్రార్థన చేయాలి. వాళ్ళు పాటలు పాడడం రాకపోయినా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏది కావాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళ విషయంలో అవసరమైతే చేతులుంచి ప్రార్థన చేసే విశ్వాసం రావాలి. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రభువారు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, పెద్దోడైన తర్వాత దానిలోంచి తొలగిపోడు. ఉగ్గిపాలతో అంటే ఎవరో మోషే యొక్క తల్లి అతన్ని పెంచినప్పుడు ఆమె ఏమి నేర్పాలో ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క శిక్ష నేర్పించింది. పెద్దోడు అయిపోయేటప్పటికి మంచి లగ్జరియస్ లైఫ్ అవుతుంది. పైగా రాజకుమార్తె యొక్క కొడుకు, ఎందుకంటే ఆమె వివాహం చేసుకోలేదు, రాకుమార్తె అలాగ ఉండిపోయింది.
ఇక ఆమె వారసురాలు రాజుగారికి, ఐగుప్తు రాజుకి. కాబట్టి ఆమె యొక్క కొడుకు అంటే ఇప్పుడు ఇతను రాబోయే కాలంలో, రాబోయే తరంలో ఏమవుతాడు? రారాజు అవుతాడు. అటువంటి ఆధిక్యత ప్రభువారు అతనికి ఇచ్చాడు. ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. కానీ అతడు ఏమనుకున్నాడంట? ఐగుప్తు ధనము కంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలు అనుకున్నాడు. ఆ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దృక్పథం ఎక్కడి నుంచి వచ్చింది? బాలుడునుగా ఉన్నప్పుడు ఆ తల్లి నేర్పిన ఆ క్రమం. ప్రభునందు ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకని చాలా సందర్భాల్లో మనకి వాక్య నియమాలు సరిగా తెలియకపోతే మనం పిల్లలకి ఆ క్రమాన్ని అలవర్చలేము. ప్రభునందు ప్రియులారా, అందుకని ఈ రోజున నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చదవండి, కలిసి చదవండి, ధ్యానించండి, ప్రార్థించండి. మీ మధ్యలో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకోండి. నలుగురు కలిసి కుటుంబ ఆరాధన చేయాలి ఫస్ట్. ఇంతవరకు చేస్తున్నారో లేదో కానీ వాళ్ళ నుంచి ఒక తీర్మానానికి వచ్చేసేయండి. మీ నలుగురు కలిసి కుటుంబ ప్రార్థన అంటాం కదా, అది కుటుంబ ఆరాధన. ఓ పాట పాడుకోండి, చక్కగా వాక్యం రోజుకు ఒక అధ్యాయం చదువుకోండి. రోజుకు ఒకరు లేదా ఇద్దరు చేయగలిగితే ఇద్దరు ప్రార్థన చేయండి, లేదా రోజుకు ఒకరు చేయండి. ఆ క్రమాన్ని మన పిల్లలు మనల్ని చూసి అనుకరిస్తారు, రాను రాను నేర్చుకుంటారు. ఏ సందర్భమైనా అలాగే నువ్వు కానుకిస్తున్నావు అనుకో, నిన్ను చూసి నీ పిల్లోడు కానుక దేవుడి సన్నిధికి తీసుకొచ్చి వేస్తాడు. నువ్వు ఎవరికైనా ధర్మాలు చేస్తున్నావు అనుకో, నిన్ను చూసి ఆ పిల్లోడు నిన్ను అనుసరిస్తాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనం చేసినప్పుడు. అందుకని కలిసి దేవుని మందిరంలో ఇప్పుడు అమ్మాయి ఇద్దరిని పిల్లలు పట్టుకొని వస్తుంది, సహోదరుడు రాడు అంటే, రాకపోతే ఏమైపోతుంది? ఏమైపోలేదు, కాలం గడిచిపోతుంది. కానీ రాను రాను పిల్లలు పెద్దలు అవ్వకుండా ఉంటున్నారా? ఉంటారు. రేపు పొద్దున్న వాళ్ళు కూడా ఏమంటారు? మా నాన్న రాకపోతే మేము రావాలని ఉందా అని అనవచ్చు. ఏమంటారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక కంట్రోల్ చేయాలంటే పెద్దోళ్ళని తల్లి ఒక్కతే చేయలేదు, వాళ్ళని భయం చెప్పి తీసుకురావడం కూడా కష్టమవుతుంది. అందుకని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం. అందుకని దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడంట. అంటే మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ దేవుని దూత కావలి ఉండాలంటే యెహోవా యందు భయముతో కూడిన భక్తి కలిగి ఉండాలి. 34వ కీర్తన 7వ చరణంలో మనం ఆ మాటలు చదువుతున్నాం. ప్రభునందు ప్రియులారా, 103వ సంకీర్తనలో 17-18 చరణాలు చూసినప్పుడు ఇలాగున వ్రాయబడి ఉంది, చదవండి. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుస్తుంది. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుస్తుంది. ఇవన్నీ ఆయన కృప యుగ యుగాలు నిలుస్తుంది అంట. ఆయన నీతి, ప్రభు నీతి వారికి పిల్ల తరం అంటే పిల్లల తాలూకా పిల్లలు, మనవలు, ఆ మనవల తాలూకా మనవలు. నిజంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇటీవల ఒక పేషెంట్ని విజిట్ చేసాం సంఘ పెద్దలుగా. మేము వెళ్ళి పెద్దలతో కలిసి నేను కూడా వెళ్ళి, మాకు చిరపరిచితులైనటువంటి కుటుంబం వారు, మా తమ్ముడు ఊరు, సంఘంలో పేరు మోసిన పెద్దలు. కానీ గొప్ప సంగతి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, వాళ్ళ పిల్లలందరూ అన్యులుగా అయిపోయారండి. ఏమైపోయారు? ముగ్గురు అనుకుంటా, ముగ్గురేనా నలుగురా? అందరూ కూడా అన్యులైపోయారు. ఒకరికో ఎవరికో కొంచెం విశ్వాసం ఉన్నట్టుంది, కానీ ఏం విశ్వాసం? మొత్తం లోకంలోకి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ తండ్రి అవసాన కాలం ఎలాగుందో తెలుసా? చెప్పుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. భయంకరమైనటువంటి కంపు వచ్చేసింది అతని దగ్గర మేము కూర్చోవడానికి. అతనికి స్నానాలు కానీ ఏమి చేస్తున్నారు లేదు, చేయించారు అనేది చెప్పారు, కానీ అసలు వాళ్ళ పరిస్థితి లేదు అక్కడ. అంటే
వాళ్ళ కోసం, వాళ్ళని లోకంలో సంతోషపరచడం కోసం, వాళ్ళని లోకంలో పెంచడం కోసం ఈ తల్లిదండ్రులు అహర్నిశలు శ్రమపడ్డారు. కానీ జరిగింది ఏంటి? వారు ఆ తల్లి ఎలాగో కొంతగా ప్రభు దగ్గరికి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆ తండ్రి ఉన్నాడు, అతడు ఇప్పుడు అవసాన కాలం, తను ఏమీ చేసుకోలేడు. ఇప్పుడు అతనికి చేయవలసినటువంటి ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధి అతనికి లేకుండా అయిపోయింది. వీళ్ళు దేవుని బిడ్డలు అనుకోండి, ఏమవుతుంది? దేవుని బిడ్డలైనటువంటి వీరు ప్రభునందు ప్రియులరా దేవుని బిడ్డలైనటువంటి వీరు ప్రభునందు ప్రియులరా ఏమవుతారంటే, మనం ఆలోచన చేయవలసింది, ఆ దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు దేవుని బిడ్డలుగా ఎదిగితే, దేవుని భయభక్తుల్లో వాళ్ళ కుటుంబాలు కట్టబడి ఉంటే ఏమవుతుంది? ఆ తండ్రి యొక్క కష్టకాలం ఏమంటారు, లోకులు పోవునట్లుగా నేనును పోవచ్చున్నానని దావీదు చెప్పిన స్థాయిలోకి వస్తే, ఆ పరిస్థితిలో ఉన్న అతనికి ఇప్పుడు అపస్మారక స్థితి, ఒక రకంగా మనుషులు పోల్చలేకపోతున్నాడు. కానీ అతనికి ఏం చేయాలన్న ఆలనా పాలన కూడా చూసేటువంటి పరిస్థితి. ఏదో బ్రతుకున్నాడు కాబట్టి, జీవోత్సవాలో ఉన్నాడు కాబట్టి టయానికి అన్నం పెడుతున్నారేమో అంతే. నేను ఈ రోజున ఏమంటానంటే, అలాంటి కంటే దారుణమైనటువంటి పరిస్థితిలో దేవుని పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉండేటప్పుడు ఆ పిల్లల్ని ఎత్తుకొని మోయడం ఏంటి? వాళ్ళ యొక్క ఏమి వాళ్ళు చేసుకోలేని పనులన్నీ వీళ్ళే చేయడం, సూపర్గా ఒక మంచిగా బాగా తయారు చేసి ఏ అనారోగ్యం లేని వాళ్ళుగా చూసేటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు కూడా ఉన్నటువంటి కుటుంబాలను ఎరుగుదాం. అంటే దేవుని కలిగినటువంటి కుటుంబం, దేవుని కలిగి లేనటువంటి కుటుంబం గురించి మాట్లాడడానికి ఈ మాట నేను చెప్తున్నాను. యెహోవాను తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని అన్నాడు. అంటే యెహోవాను దేవుడిగా కలిగి ఉండడం అంటే క్రైస్తవుడు అనిపించుకోవడం కాదు, నేను దేవుడిని నమ్మేసుకున్నాను అనుకోవడం కాదు. ఇది మత్తయి సువార్తలో మీరు గమనిస్తే 12వ అధ్యాయంలో ప్రభునందు ప్రియులారా, అక్కడ 43వ వచనంలో చూస్తే, వాడు దేవుడిని నమ్ముకున్నాడంట, దెయ్యాలు పోయాయంట. పోయిన తర్వాత ఏం చేశాడని ప్రశాంతంగా ఉన్నాడంట. దేవుడి దగ్గరికి వెళ్ళడు, దెయ్యం దగ్గరికి వెళ్ళడు. కానీ దెయ్యం ఊరుకుంటుందా? అది ఊరుకోలేదంట. అరే నేను వదిలిపెట్టాను కదా ఆ ఇల్లు, ఆడి హృదయం అనే ఇల్లు, అసలు అది ఎలాగుందో ఒకసారి చూస్తాను, ఎక్కడ నాకు చోటు దొరకట్లేదు, ఎవరో నాకు అవకాశం ఇవ్వట్లేదు, నా పాత ఇంటికి వెళ్ళి వస్తాను అనుకొని తిరిగి వస్తే ఈ ఇల్లు చాలా శుభ్రంగా ఊడ్చి అలికి, అంటే ఊడ్చి శుభ్రం చేయబడిందంటే అర్థం ఏంటి? బాప్తీసం పొందాడు, మారుమనసు ఉందో లేదో తర్వాత మాట, కానీ శుభ్రం క్లీన్ చేశాడు. ప్రభు ఏం చేశాడంటే ఆయన రక్తంతో ఏం చేశాడు? ఆ హృదయాన్నంతని శుద్ధి చేశాడు. కల్మషం అంతా పోయింది, లోపల ఇంకేమీ లేదు, శుద్ధి చేయబడింది. అబ్బాయి ఎంత శుభ్రంగా ఉంది ఇల్లు, అబ్బా నేను ఉండేటప్పుడు కనీసం అటు కాలు కదపడానికి లేదు, ఇటు వేలు కలపడానికి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చూడు ఈ పరిస్థితి ఎలా ఉందో, అబ్బో ఎంత ప్రశాంతంగా ఉంది, ఇంత లోగిలు ఇంత లంక అంత ఇల్లులో నేను ఏం చేసుకుంటానో, మా దాన్ని నేను ఒక్కదాన్ని సత్తానేంటి ఇందులో, నాకంటే మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా అని చెప్పి దానికంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలు తెచ్చిందంట. యేసు ప్రభు నమ్మకం ఉంది, ఎన్ని దెయ్యాలు ఉన్నాయి వాడి హృదయంలో? ఎన్ని ఉన్నాయ్యా? ఒకే దెయ్యం ఉందంట. యేసయ్య నమ్మిన తర్వాత ఎన్ని వచ్చాయంట? ఇది కాకుండా ఇంకొక 7 వచ్చాయంట. ఈ దెయ్యం కాకుండా మరొక 7 వచ్చాయి. అంటే ఎన్ని దెయ్యాలు? 8 దెయ్యాలు అయ్యాయి. ఇప్పుడు చెప్పండి, యేసయ్యని నమ్మకం ముందు మంచివాడా, యేసయ్యని నమ్మిన తర్వాత మంచివాడు? యేసయ్యని నమ్మిన తర్వాత అమ్ముకున్న విశ్వాసీడు. అంటే చెడ్డోడు, అంటే దేవుడి సన్నిధికి వెళ్ళడు, వాక్యం చదవడు, ప్రార్థన చేయడు, పాటలు పాడడు. ఆడవాళ్ళు కూడా చాలామంది అలాగే తయారవుతున్నారు. నో, యేసయ్యను మన హృదయంలో స్వీకరిస్తే ఆయన ఎప్పుడు మనలోనే ఉండాలని ఆశపడతాడు, ఆయన ఎప్పుడు మనలోనే జీవించాలని కోరుకుంటాడు, మనల్ని నడిపిస్తాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన ఆత్మచేత ఎంతమంది అయితే నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలయ్యే దానికి దేవుని పిల్లలని అనిపించుకుంటారు. దేవుని ఆత్మచేత నడిపించే కుటుంబంగా ఉండాలి. దేవుని ఆత్మచేత ఎంతమంది నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలని, దేవుని పిల్లలు కుమారులు కుమార్తెలుగా ఉండాలంటే ఎవరి చేత నడిపించబడాలమ్మా? దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి, దురాత్మ చేత నడిపించబడకూడదు. సైతాన్ గడు ఏమనుకుంటాడే, ఇక్కడ ఏముంది నీకు, ఏదో చెప్తారులే, ఏదో పాడతారులే, వాళ్ళు ఏదో చేసుకుంటారులే అంటారు. కానీ దేవుడి సన్నిధికి వస్తే ఆ ఆనందమే వేరు. ఈ రోజున మీకు చెప్తున్నాను, ఇద్దరు భార్య భర్త 2 పిల్లలు కలిగినటువంటి మీ 4 కుటుంబం, అలాగే మీలాంటి కుటుంబం ఇక్కడ ఎవరు కూర్చున్నా
అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అసలు మీ సంపాదన మీ పిల్లలే కాదు, మరొక 10 మంది బ్రతికేయచ్చు హ్యాపీగా. ఎందుకని? మీరు క్రీస్తులో ఉంటారు కాబట్టి. క్రీస్తును అంటే దానికి మీకు అర్థం అవ్వడానికి చెప్తాను చూడండి. చేతులు కష్టార్జితం నిశ్చయముగా అనుభవించేదవు. ఉందా ఒక మాట? నీవు నీ చేతులు కష్టార్జితం నిశ్చయముగా, అంటే నిశ్చయం అంటే తిరుగు లేకుండా అనుభవిస్తావు. మళ్ళీ మామూలుగా అనుభవించడం కాదు. అంటే అది ఎప్పుడు జరుగుతుంది? 10 రూపాయలు కష్టపడి తెచ్చుకుంటే అది 100 రూపాయలుగా దేవుడు దీవిస్తాడు. మీకు తెలుసా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రతి సందర్భంలో మీరు ప్రభువుని వేడుకుంటారు. కానీ ప్రభువు లేకుండా 100 రూపాయలు సంపాదించు, 10 రూపాయల కంటే దారుణంగా మీకు అయిపోతుంది. మళ్ళీ పక్కన ఎక్కడో అప్పులు చేయాలి, తిప్పలు పడాలి, నాన్న యాతన పడాలి. ఈ లోపుకి ఏమవుద్ది? మన ఎముకలు అరిగిపోతాయి, మన నరాలు నలిగిపోతాయి, మన ఒంట్లో ఉన్న రక్తం చల్లారిపోద్ది. ఆ సమయం వచ్చేటప్పటికి ప్రతిదానికి ఎత్తుక్కోవాలి, అప్పులు చేసుకోవాలి, బాధలు పడాలి. అందుకే ఏమంటున్నాడు? ఏ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. ఏమన్నారమ్మా? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. దీపం అని అంటే ప్రభు ఇచ్చిన ఆత్మ, ఇల్లు అంటే నీ హృదయము. దాన్ని నువ్వు చక్కగా చక్కబెట్టుకొని ఆ ఇంట్లో దేవుడిని పెట్టుకోవాలి. నా చిన్నప్పుడు పాట పాడుకుంటూ అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, దైవం ఉంది, అది ఏ దైవం అన్నాడు. ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం అంట. నిజమే ఆ మాట. ప్రతి చోట అంటే అడుగడుగున గుడి ఎక్కడ ఉంటుంది? ప్రతి మనిషిలో గుడి ఉంది. అది గుండి గుడి, అది హృదయమైనటువంటి ఆలయం. ఆ ఆలయంలో దేవుడు పెట్టిన ఆత్మ ఉంది. ఆ ఆత్మే దైవాత్మ. అందుకని ఈ రోజున మనం తెలుసో తెలియకో, ఖాతరు చేయకో, మనం అటు ఇటు చెదిరిపోయిన ప్రభు మనల్ని ప్రేమించి, అనేకులు మన కుటుంబాలను చూసి, మన కుటుంబాన్ని చూసి, నీ కుటుంబాన్ని చూసి అనేకులు ప్రభు దగ్గరికి నడిపించబడాలి. దానియేలు గ్రంథంలో ఏమన్నాడు? 12:3లో నీతిని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో, అంటే నీతి మార్గం. ఏ నీతి అది? ప్రభు యొక్క నీతి. ఆ నీతి మార్గంలోనికి త్రిప్పడం అంటే బలవంతంగా మతంలోకి తీసుకొచ్చేయడం కాదు. అమ్మ కొడుకు, అయ్య కూతురు కాబట్టి అన్నట్టు ఏసై బిడ్డలు అన్నట్టు రాకూడదు. ఏమండి? నీతి మార్గంలోనికి వచ్చి ఆ నీతిని అనుభవించి వారు మనకంటే బలమైన విశ్వాసులుగా మారాలి. అలాగ నడిపిస్తారు వారు. నిరంతరము ప్రకాశించే నక్షత్రాల్లాగా ఉంటారంట. ఈ రోజున ఈ కూడిక ద్వారా మీ అందరికీ చెప్తున్న మాట అదే. మరి వాగ్దానాలు అందుబాటులో లేవన్నారు. ఆ వాగ్దానాలు కొన్ని ప్రభుత్వం అయితే కోటం పెట్టుకునేప్పుడు చెప్దాం. ఈరోజు యేసయ్య ఇచ్చిన మాటలు ఏంటంటే, నీకు దేవుని నీతి పిల్ల తరమున నీతో ఆగిపోకూడదు, మీ భార్య భర్తలతో ఆగిపోకూడదు, లేక మీ పిల్లల దగ్గర ఆగిపోకూడదు. అది మీ ఎంతకాలం ఈ భూమి మీద మీ వంశం ఉంటుందో ఆ వంశం పిల్ల తరమున అని నీతిని నిలబడాలి. యుగ యుగాల వరకు ఆయన కృప విస్తరించబడిన అనుభవంలో ఉండాలి. యేసు ప్రభు మనల్ని అలాగే ప్రేమించి మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మనం దేవుడిచ్చిన పిల్లలు బహుమానాలు. నిజంగా బహుమానం, నిజం ఆ బహుమానాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలి. ఎక్కడ పడతాడు పడేయడానికి, ఎలా పడతాడు వదిలేయడానికి వీల్లేదు. అది స్వాస్థ్యం అంటే తెలుసా? అది ఎంతకాలం ఉంటుందో ఆ వంశోద్ధరణ శాశ్వత కాలం నిలబడాలి. ఫలానా సంతోష్ మా ముత్తాత అని చెప్పుకోవాలి. ఆమె మా ముత్తాత పిల్లం ఏమవుతుంది? ముత్తాత పిల్లం ఏమవుతుంది? జేజమ్మ. అందుకని అంటారా జేజమ్మ వచ్చినా ఏం చేయలేదు? నా తెలియలే, వాళ్ళు మా అమ్మాయి ద్వారా తెలుసుకున్నాను. సంతోషం. ప్రియులే, ముత్తాత పిల్లాన్ని ఏమంటారండి? ఆ జేజమ్మ కుదరదు, ఆ జేజమ్మలు కుదరదు. జేజీ అమ్మ, జేజీ అంటారంట. అక్కడ జేజీ, ఇక్కడ జేజమ్మ, అక్కడ జేజీ. నెక్కి జేజియా? ఓహో, మోటుగా పిలిస్తే జేజమ్మ. కుదరలేదు మాకు, ఈ లాంగ్వేజ్లు మాకు కుదరవు. సరే ఏదో లేండి, ఎందుకు వచ్చిన టైం వేస్ట్. అసలు కేక్ కరిగి ముద్దుమామ కాదమ్మోయ్, ముద్దుమామ. సంతోష్ ముత్తాత అయితే అలా ఆవిడ ముద్దుమ్మ. ముత్తాతలు మామను ముద్దుమామ అంటారా? ఇదేం భాష?
ప్రభుకి స్తోత్రం చెబుదాం. అంత టెక్నాలజీ పెరిగిపోయి ఉన్నదంతా పోయింది, ఏం చేస్తాం? ఆల్ క్లియర్. అమ్మాయి ముసలిమామ అంటారా, తాతమ్మ అంటారా? ఏది ముత్తాతమ్మ పెళ్ళన్నా? తాతమ్మ ఎవరో కృప. ఇప్పుడు కాదు, వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళే కాదు, కేజీ అవ్వాలిగా శ్యామ కావచ్చు, ఇంకెవరైతే పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారో వాళ్ళు కావచ్చు, మేము కావచ్చు. మేము ఆల్రెడీ తాతలం అయిపోయాం. ముత్తప్ప, ఇదేదో ఓతప్పలాగా ముత్తవ్వ అంటారండి. ఇదేదో బాగుంది, ఇంకా బాగుంది. స్తోత్రం చెబుతా. ఎవరమ్మా? గూగుల్ అమ్మా తీసుకెళ్ళిపోయిందంట మొన్న. పాపం ఘోర ప్రమాదం తప్పింది అది నేను కాక మొన్నే. ఎవరో టెంపో నడిపేవాడు. ప్రభునందు ప్రియులారా, ఏదైనా కానీ ఈ రోజున మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, పిల్ల తరమున ఆయన నీతి నిలబడాలంటే, ఆయన కృప యుగ యుగాల వరకు ఉండాలంటే, మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే, మన సంఘంలో ఉన్న వాళ్ళ విషయంలో కూడా చాలామంది దారి తప్పిపోయారు కదా, కృప కోల్పోయారు. వాళ్ళకు కూడా ఎన్నో సందర్భాలు ఇటువంటి సందేశాలు వెళ్ళే ఉంటాయి. కానీ అందులోంచి ఎక్కడో తప్పిపోయినప్పుడు ఆ దొంగలు, ఆ జ్ఞానులు నలుగురు వెళితే అందులో తప్పిపోయి ఒకటి దొంగల ముఠాలోకి వెళ్ళి యేసు ప్రభు ప్రక్కన సిలువలో వేలాడాడు. ఆ స్థితిలో అందరికి వస్తుందంటారా? ఏమో మనకు తెలీదు. యేసయ్య మాత్రం త్వరగా రాబోతున్నాడు. యెహోషువ సాక్ష్యం ఏంటి? మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా ఇంటి వారు ఎవరిని సేవిస్తాము? యెహోవానే సేవిస్తాము. ఈ సాక్ష్యం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఖచ్చితంగా చెప్పాలి. ఎవరు చెప్పారు? అమ్మగారు చెప్పలేదు, యెహోషువ మిస్సెస్ చెప్పలేదు. ఎవరు చెప్పారు? యెహోషువ గారే చెప్పారు ఆ మాట. అంటే ఇంటి యజమానుడు మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొర్నేలి ఆ ఇంటిల్లిపాదితో కలిసి దేవునికి ప్రార్థన చేస్తూ ధర్మ కార్యాలు చేశాడంట. అంతేగాని కొర్నేలు ఒక్కడ చేయలేదు. ప్రభునందు ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున ఇంటిల్లిపాది అంటే నోవోహో తన 3 కొడుకులు కోడలతో పాటు తన భార్యతో పాటు 80 ఓడలోకి వెళ్ళారు, బ్రతికారు. మళ్ళీ న్యూ జనరేషన్ వచ్చింది. అక్కడ కొన్ని వేల, కొన్ని లక్షల, కొన్ని కోట్ల జనం నశించిపోయారు వరదలో కొట్టుకుపోతే. అమ్మా ఎవరు బ్రతికారు? 80 ఆ రక్షణ ఓడలో రక్షించబడ్డారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ న్యూ జనరేషన్ స్టార్ట్ అయ్యింది. ఈ రోజున మన తాలూకు ఎంతోమంది నశించిపోయారు, అవునా? కానీ మన ద్వారా క్రీస్తు రాజ్యంలోనికి ప్రభు బిడ్డలుగా చేర్చబడాలి. అటువంటి కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.